భూటాన్ కింగ్ క్వీన్ రాజు జిగ్మే వాంగ్చుక్ ఆయన భార్య భారతదేశానికి విజిట్ చేశారు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో. మోడీ గారు కూడా ఈ సంవత్సరం భూటాన్కి వెళ్ళి వచ్చారు మార్చ్ 2024లో. భూటాన్ అనేది చాలా చిన్న దేశం. 2 బిగ్ పవర్స్, ఒక పక్క చైనా, ఇంకో పక్క ఇండియా, మధ్యలో భూటాన్ అన్నమాట. భూటాన్ బఫర్ స్టేట్ అని కూడా అంటారు. ఇండియా భూటాన్కి సంబంధించి 1949లో మనకి ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంది. దాన్ని 2007లో రివైవ్ చేసాం. ఈ రివైవ్ చేసినప్పుడు భూటాన్కి సంబంధించిన ఫారిన్ అఫైర్స్లో లేదా డిఫెన్స్ అఫైర్స్లో భూటాన్కే పూర్తిగా కంప్లీట్ సోవెనిటీ ఇస్తూ రివైవ్ చేసాం అనమాట. ఇంతకుముందు ఇండియా గైడ్ చేసేది భూటాన్ ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్ అఫైర్స్. ఇప్పుడు ఇండియా అలాంటి పాత్ర పోషించట్లేదు అనమాట. ఇండియా భూటాన్ చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్, ఇది 2 కంట్రీస్ రిలేషన్స్. ముఖ్యంగా భూటాన్ ఇండియా 699 కిలోమీటర్స్ బార్డర్ షేర్ చేసుకుంటున్నారు. భారతదేశంలోని 4 రాష్ట్రాలు భూటాన్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అనమాట. అయితే భూటాన్ దేశంలో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఫాలో అవుతారు. కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటే ఇంకా అక్కడ రాజు, రాచరికపు వ్యవస్థ ఉంది. కానీ రాజ్యాంగబద్ధంగానే అక్కడ ఉంటాయి. అక్కడ ఎలక్షన్స్ ఉంటాయి, అక్కడ ప్రభుత్వం ఉంటుంది, అంతా ఉంటుంది. సింబాలిక్గా రాజు కూడా ఉంటారనమాట. భూటాన్కి సంబంధించి మెయిన్గా భూటాన్ చాలా చిన్న దేశం కాబట్టి అక్కడ పెద్ద జీడిపి కానీ అదేమీ ఉండదు. అండ్ ట్రేడ్ కూడా దాదాపు 50% ఆఫ్ ఎఫ్డిఐస్ ఇండియా నుంచి వెళ్తాయి భూటాన్కి. తర్వాత భూటాన్ ఇండియా ట్రేడ్ సర్ప్లస్ మొత్తం ఇండియాకే ఉంది. అంటే ఇండియానే ఎక్కువ అమ్ముద్ది, భూటాన్ నుంచి కొనుక్కోవడానికి మనకు పెద్దగా ఉండదు. భూటాన్ ఏదైనా ఇండియాకి ప్రాపర్గా అమ్ముతుందంటే అది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్లో మన కోఆపరేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రీసెంట్గా భూటాన్ కింగ్ వచ్చారు కాబట్టి ప్రత్యేకంగా అంశం ఏంటంటే గెలెపు అని చెప్పి ఒక మైండ్ఫుల్నెస్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట భూటాన్లో. గెలెపు సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, దానిలో ఇండియా చాలా గైడ్ చేస్తుంది, ఇన్వెస్ట్ చేస్తుంది భూటాన్కి. భూటాన్లోని ఈ గెలెపు మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్ట్ అనేది, ఈ గెలెపు సిటీ దాదాపు 1000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఇది ఒక ఎకనమిక్ హబ్ లాగా తయారు చేసి త్రూ ఇండియా, దీనికి ఇండియాతో కనెక్ట్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో కూడా ఇది కనెక్ట్ అవ్వాలని వాళ్ళ ప్లాన్ అనమాట. ఇది ఒక ఎన్విరాన్మెంటల్ హబ్, ఎకనమిక్ హబ్, ముఖ్యంగా సస్టైనబిలిటీ ప్లస్ ఎకనమిక్ హబ్గా ఈ గెలెపు సిటీని తయారు చేయాలని చెప్పి భూటాన్ భావిస్తోంది. ఈ గెలెపు సిటీకి సంబంధించి భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా రోడ్స్, రైల్వేస్ డెవలప్ చేస్తుంది. భారతదేశం నుంచి ఈ గెలెపు సిటీకి కూడా ఒక రైల్వే లైన్ వేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా భవిష్యత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా భూటాన్ 13th 5-year ప్లాన్ 2024 నుంచి 2029 మధ్య ఈ 5-year ప్లాన్కి రీసెంట్గా ఇండియా ప్రామిస్ చేసింది. ఇంతకుముందు వరకు 5-year ప్లాన్స్కి మనం 5,000 కోట్లు అలా ఇచ్చేవాళ్ళం, ఈసారి 10,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి ప్రామిస్ చేసాం అనమాట. ఇండియా భూటాన్ రిలేషన్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ. భూటాన్లోని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్లో ఇండియా ఇన్వెస్ట్ చేస్తుంది. రీసెంట్గా పునక్సాంగ్చు 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఇండియా భూటాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇంతకుముందు పునక్సాంగ్చు 1లో కూడా ఇండియా భూటాన్ మధ్య ఒప్పందం ఉండేది. భూటాన్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇండియాకి అమ్ముతుంటుంది. దాదాపు 40% ఆఫ్ ద రెవెన్యూ ఈ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఇండియాకి అమ్మటం ద్వారా భూటాన్ సంపాదిస్తూ ఉంటుంది. భారత్ భూటాన్ మధ్య 2009లో కోఆపరేషన్ ఇన్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక అగ్రిమెంట్ ఉంది. మొత్తం ఇండియా భూటాన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఈ అగ్రిమెంటే మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట.